గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సౌందర్యలహరి శ్లోకములు విపుల భావముతో రాసినటువంటి గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 60వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 60వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌశలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణచులుకాభ్యామవిరలం. చమత్కార శ్లాఘా చలిత శిరసః కుండలగనో జొనత్కారై స్తారై ప్రతివచనమాచష్ట యువతే. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అమ్మా ఓ సర్వుని రాణి, ఓ పార్వతీదేవి, సరస్వతీదేవి చేయుచుండేటువంటి మధుర గానామృత ప్రవాహపు పొంగును చెవులు అనడి పుడిసెల్ల చేత నీవు గ్రహిస్తూ దానిని ఆనందిస్తూ ఆమె యొక్క చమత్కార ప్రతిభను శ్లాఘిస్తూ నీవు నీ తలను కదిపినప్పుడు నీ కర్ణాభరణములు అన్నీ ఒక్కసారి జనజనత్కారములు రవములు చేయుచు బాగున్నది బాగున్నది అని చెబుతున్నట్టుగా అనిపించుచున్నది. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. చదువుల అమ్మతీయని వచస్సును ఆస్వాదనము చేయుచున్ విభునికి రాణి నేర్పును వెల్లడి చేయుచున్ మస్తకమును కదిపిన వేళ లోలకులు మోగుచు సమ్మతిని చెప్పినట్లుండే దయగలమ్మ మమ్ములను డాగిని చేయక రక్ష చేయగన్. గత శ్లోకాలలో గురువు గారు అమ్మవారి యొక్క కనులను, కనుబొమ్మలను, చెవులను, క్రీగట్టి చూపును వర్ణిస్తూ వచ్చి ఈ శ్లోకములోను గత శ్లోకములో కూడా అమ్మవారి యొక్క కర్ణాభరణముల గురించి తెలియజేశారు. గత శ్లోకములు అయితే అమ్మవారి యొక్క కర్ణాభరణములు మన్మధుని యొక్క రథ చక్రములుగా ఉన్నాయి అన్న విధంగా ఆ శ్లోకం చేస్తే, ఈ శ్లోకము అమ్మవారి కర్ణాభరణములు మాట్లాడుతున్నాయి అన్న విధంగా ఈ శ్లోక రచన అయితే జరిగింది. ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఊహించుకుంటూ, అంటే అమ్మవారు సభతీరిన వేళలో లేక అమ్మవారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సరస్వతీదేవి తన గానామృతముతో
అమ్మవారిని మెప్పిస్తూ ఉన్నదట, అమ్మవారి యొక్క మనస్సును గెలుస్తూ ఉన్నదట. ఆ విధముగా సరస్వతీదేవి యొక్క గానామృతముతో పొంగిపోతున్నటువంటి అమ్మవారు మెచ్చుకుంటూ తన తలను కదిపినప్పుడు చెవులకు ఉండేటువంటి కర్ణాభరణములు ఒక్కసారి కదులుతూ ఎంతో పెద్ద శబ్దము చేస్తూ అమ్మవారు చెప్పినటువంటి తలను ఊపడంలో ఉండేటువంటి ఒక భావాన్ని బాగున్నది బాగున్నది అని అమ్మవారు తలను ఊపుతూ ఉంటే దానికి శబ్ద రూపాన్ని ఇస్తూ ఆ కర్ణాభరణములు జునత్కారములు చేస్తున్నాయి. అంటే అమ్మవారు సరస్వతీదేవి చేస్తున్నటువంటి వీణామృతములకు సంతృప్తి చెంది బాగున్నది బాగున్నది అన్న విధముగా శబ్దము చేస్తున్నాయి ఆ కర్ణాభరణములు అనే విధంగా ఈ శ్లోక రచన జరిగింది. ఈ శ్లోకంలోని మొదటి పాదంలో సరస్వత్యా సూక్తి రమృతలహరి కౌశలహరి అని అన్నారు. సరస్వతీదేవి తన గానామృతముతో రమృతలహరి ఒక ప్రవాహముతో గానామృత ప్రవాహమును అమ్మవారు ఆమె యొక్క కౌశలమును ఆవిడ ఆస్వాదిస్తున్నారు అని చెబుతూ ఏ విధముగా ఆస్వాదిస్తున్నారు అని చెప్తున్న విషయంలో పిబంత్యా సర్వాణి శ్రవణచులుకాభ్యాం అవిరళం అన్నారు. అవిరళం అంటూ నిరంతరముగా ఏమాత్రము ఎడతెరిపి లేకుండా కూడా చెవులు అనేటువంటి పుడిసిళ్ళ చేత గ్రహిస్తూ సరస్వతీదేవి యొక్క గానామృత ప్రవాహాన్ని అమ్మవారు ఆస్వాదిస్తున్నారు అన్న విధంగా ఈ శ్లోకము రచన జరిగింది. శ్రవణ చులుకాభ్యాం అని అన్నారు. అంటే చెవులు అనేటువంటి దోసిళ్ళ చేత అని చెప్పు ప్రత్యేకమైన పదాలుగా ప్రయోగించారు గురువు గారు. మనము దోసిళ్ళతోటి ఏదైనా గ్రహిస్తున్నాము అంటే అది ఎంతో పవిత్రమైనదని, అంటే మామూలుగా పాత్రలు అవి తీసుకుని అందులో తీసుకోకుండా ఎంతో భక్తిగా వినమ్రంగా దోసిళ్ళు పట్టికి గ్రహిస్తున్నాము అంటే ఆ గ్రహిస్తున్న ఆ వస్తువుకి ఆ గ్రహిస్తున్న పదార్థానికి అంతటి ప్రాముఖ్యతను మనం ఇస్తున్నాము, అంతటి ప్రేమని అంతటి ఆదరణాన్ని మనము ఆ గ్రహిస్తున్న పదార్థానికి ఇస్తున్నాము అన్న విధంగా ఎంతో గౌరవ సూచకంగా దోసిళ్ళను బట్టి మనము గ్రహిస్తూ ఉంటాం. అలాగా అమ్మవారు తమ చెవులు అనడి దోసిళ్లను అన్న అర్థంలో సరస్వతీదేవి చేస్తున్నటువంటి గానామృతాన్ని ఎంతో అభిమానంగా ఎంతో ప్రేమతో పొల్లు పోకుండా ఎంతో శ్రద్ధగా వింటున్నారు అన్న భావన రావడం కోసం శంకర భగవత్పాదులు ఇక్కడ శ్రవణ చులుకాభ్యాం అనేటువంటి పద ప్రయోగం జరిగినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. మరి అమ్మవారు వింటున్నటువంటి ఏ విషయాన్ని గురించి అంత శ్రద్ధగా వింటారు అన్న దాని గురించి మనం తెలియజేసుకుంటూ ఉంటే అమ్మవారు శివుని యొక్క కీర్తిని గురించి శివుడు చేసినటువంటి ప్రతాపము గురించి ఉన్న విషయాలను అమ్మవారు ఎంతో ఆసక్తిగా వింటారు అన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి సరస్వతీదేవి కూడా తన గానామృతముతో శంకరుని గురించి శివుణ్ణి స్తోత్రము చేస్తున్నట్టుగాను లేక శివుని యొక్క వీరగాథలను గానము చేస్తున్నట్టుగాను మనము గ్రహించుకోవచ్చు. చమత్కార శ్లాఘ చలిత శిరసహ కుండలగను అని అన్నారు. చమత్కార శ్లాఘ ఆవిడి యొక్క నైపుణ్యాన్ని సరస్వతీదేవి గానామృతములో ఉండేటువంటి నైపుణ్యం గురించి గ్రహించినటువంటి అమ్మవారు అది ఎంతో బాగున్నది అని తెలియజేస్తూ విధంగా శిరస్సును కదుపుతూ ఉంటే కుండలగను అమ్మవారి చెవులకు ఉండేటువంటి కర్ణాభరణములు కదులుతున్నాయి అన్నాయి. కదులుతూ ఏం జరిగిందట? జొనత్కారై స్తారై
జొన్నత్కారై స్తారై అని అన్నారు. అంటే తారై అన్న పదానికి మనం కొంచెము అర్థం చేసుకునే విధంగా ఏదైనా చాలా ఎక్కువగా ఉన్నదానికి, చాలా తీవ్ర స్థాయిలో ఉన్నదాన్ని మనము తారై అని అంటాం. తారాస్థాయికి చేరుకుంది, అతని కోపము తారాస్థాయికి చేరుకుంది అంటే చాలా పెద్దదిగా, చాలా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ జునత్కారై స్తారై అంటే ఆ జున ధ్వనులు ఎంతో ఎక్కువగా కంపముతూ ఎంతో ఎక్కువ శబ్దాలను ప్రయోగించింది అని అన్నారు. అంత ఎక్కువ శబ్దాలు ఎప్పుడు వస్తాయి అంటే మన ప్రత్యేకమైనటువంటి మన యొక్క మనస్సులోని ఆహ్లాదాన్ని కానీ, ఒక ప్రత్యేకమైన చర్యను మనము ప్రతిస్పందిస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దము ఎంతో ఎక్కువగా వస్తూ ఉంటుంది. బాగుంది బాగుంది అని చెప్పడంలో ఒక విధమైనటువంటి ఆనందంతో జరిగినటువంటి ప్రతిస్పందనకి ఒక్కసారి మనము శబ్దాలు ఒక్కొక్కసారి గట్టిగా కూడా వస్తూ ఉంటాయి. అలాగా చెవులు కూడా, ఎందుకంటే చెవులు వింటున్నాయి కాబట్టి చెవులు కూడా అంత ఆనందపడుతూ, ఆ చెవులకు ఉన్నటువంటి కర్ణాభరణములు కూడా అంత ఆనందంతో ప్రతిస్పందించేయి అన్న విధంగా ఇక్కడ తెలియజేశారు. ఎందుకంటే సరస్వతీదేవి చేస్తున్న గానామృతాన్ని చెవులు వింటున్నాయి కాబట్టి చెవులే వాటి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసి వస్తుంది కదా. అందుకనేసనే వింటున్న చెవులే వాటి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి అన్న విధంగా చెవులికి ఉన్న కర్ణాభరణములు జునత్కార స్థాయి రవణం అటువంటి విధముగా తన యొక్క శబ్దాన్ని చేయుచున్నాయి అన్న విధంగా శంకరులు ఈ శ్లోక రచన చేశారు. తార అన్న పదానికి ఓం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఇప్పుడు మనము ఎవరైనా మనుషులు కనిపిస్తూ ఉంటే హలో అని పలకరిస్తూ ఉంటాము, పలకరింపుగా ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాము. అలాగే కొన్ని కాలాల క్రితము పలకరింపుగా ఓం అనేటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తున్నట్టుగా మనకి తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా కొంతమంది సాయి భక్తులు సాయిరాం సాయిరాం అంటూ కూడా మనకి ఎదుటి వారిని పలకరిస్తూ ఉండేటువంటి విధానం మనం ఇప్పటికీ గ్రహిస్తూనే ఉంటాం. ఆ విధముగా ఓం అనే శబ్దాన్ని కర్ణాభరణములు చేస్తున్నాయి అన్న విధంగా ఈ శ్లోకం యొక్క రచన జరిగినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఇదే విధంగా మూక కవి కూడా తన పంచశతి గ్రంథములో అమ్మవారు వింటూ వింటూ తన తలను కదిపేరు అన్న విధంగా ఒక శ్లోకాన్ని రచించారు. కలకలరణ కాంచీ కాంచీ విభూషణ మాలికా కచబరల సచంద్ర చంద్రావతం సధన్విని కవికులగిరహ శ్రావం శ్రావం మిలత్పులకాంకురా విరచిత శిరః కంపా కంపాతటీ పరిశోభితే. కలకలమంటూ శబ్దములు చేస్తూ ఉండేటువంటి విధముగా ఉన్న బట్టాను కలిగేది, కాంచీపురములో నివసించేది, చంద్రుని శిరస్సును ధరించేటువంటిది, శివుడితో సమానముగా చంద్రుని గరిగినటువంటిది అయినటువంటి అమ్మవారు కవులు చేస్తుండేటువంటి గానామృతమును వింటూ వింటూ ఆవిడ తలను ఊగిచ్చుచున్నది, కదుపుచున్నది అన్న విధంగా మూక కవి గారు ఈ శ్లోకాన్ని రచించారు. ఈ శ్లోకములకు యంత్రముగా అధోముఖ సమత్రిభుజాన్ని నిర్మించుకొని రాగి రేకుపైన కానీ బంగారు రేకుపైన కానీ ఆ విధంగా లిఖింపజేసుకుని 3 కోణములందు కూడా బయట 3 త్రిశూలములను నిర్మించుకొని మధ్యలో శ్రీం అనే బీజాక్షరమును లిఖించుకొని ఆ యంత్రమును 45 దినములు పూజ చేస్తూ ప్రతిదినము ఈ శ్లోకములు 1000 పారలు పారాయణం చేస్తూ ప్రతిదినము పాలపాయసము తేనెను నైవేద్యంగా సమర్పించుకున్న సకల విద్యా లాభము జరుగుతుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 60వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.